అందరికీ నమస్కారం. మేము వియత్నాం దేశంలో హలాంగ్ అనే ప్లేస్లో ఉన్నాము. ఇట్లాగా ఒక క్రూజ్లో వచ్చి ఇక్కడ ఒక నైట్ స్టే చేయడానికి వచ్చాం. అయితే ఈ క్రూజ్ ఏం చేస్తుందంటే ఒక 1 అవర్ పాటు మనను ఇట్లాగ టూర్ మొత్తం తీసుకుపోతుంది అన్నమాట. సముద్రంలో ఇట్లాగ ఈ పచ్చని కొండల మధ్యలో ఆ నీళ్లు ఉంటాయా, ఆ నీళ్ల మధ్యలో తీసుకుపోతుంటే, కొండల మధ్యలో తీసుకుపోతుంటే చాలా అనుభూతి, చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి నా యొక్క విజ్ఞప్తి అనుకోండి, మనవి అనుకోండి, సబ్మిషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ మనం 60 సంవత్సరాల వరకు మనము ఉద్యోగరీత్యా, తర్వాత సంసారము, వాళ్ళ పిల్లల్ని చదివించడము, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడము, ఈ ఉద్దేశంతో మనము 60 సంవత్సరాల వరకు కుటుంబం గురించి త్యాగం చేసినాం. ఇంకా చాలు. 60 తర్వాత మనకు భగవంతుడు ఇచ్చింది మొత్తము కూడా బోనసే. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి దయచేసి మీరు 60 సంవత్సరాల వరకు మీ కోరికలను, అంటే కొందరికి గుళ్ళు గోపురాలు తిరగాలని ఉంటుంది, కొందరికి గోవా పోవాలని ఉంటుంది, ఇంకొకరికి ప్రకృతి ఒడిని మంచిగా అనుభవించాలను, ప్రకృతి ఒడిలో అట్లా మంచి ఆనందం పొందాలని ఉంటుంది చూసి. కాబట్టి నేను 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే, వెళ్ళండి, బయటికి వెళ్ళండి, ప్రపంచం అంటే ఏందో చూడండి ప్లీజ్. దయచేసి అంటే ఇంకా పిల్లల గురించి, ఇంకా సంసారాల గురించి ఇంకా తపన పడే బదులు ఇట్లా వెళ్ళండి, బయటికి రాండి. ఇక చూడండి, ఈ ప్రకృతి చూస్తుంటే ఎట్లా అందంగా ఉంది చూడండి. ఆ కొండ ఉంది, ఆ కొండ నుంచి మనం పక్కన నీళ్ళల్లో మనం పోతుంటే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు పెట్టినా రాదు. ఈ సందర్భంగా మీకు ఒకటి, మీకు పెద్దవాళ్ళు అందరూ, నాకంటే పెద్దవాళ్ళకి అందరికీ చెప్తున్నా, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా దయచేసి వదలండి, ఇల్లు వదలండి. ఇంకోటి, 60 దాటగానే రిటైర్ కాగానే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ 5-6 సంవత్సరాలు వచ్చేవరకల్లా, 65, 70 వచ్చేవరకల్లా మనము ఆరోగ్య రీత్యా మనం తిరగలేం. ఎందుకంటే టూర్ అంటేనే నడక బాగుంటుంది. నేను మొన్న ఒక రోజు కాంబోడియాలో అయితే 10 కిలోమీటర్లు నడిచిన ఒకటే రోజులో. నడవాల్సి వస్తుంది అట్లాగా. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్లు ప్రాబ్లం, వెహికల్స్ ఎక్కడంటే అక్కడ పెట్టడానికి లేదు, కాబట్టి అంతా తిరగాల్సి వస్తుంది. కాబట్టి నేను దయచేసి మీ అందరికీ మనవి చేయనంటే 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలో అన్ని ప్రపంచం చుట్టిరండి. అసలు ఎట్లా ఏముంది, ఎక్కడ ఏముంది అనేది చూసిరండి. ఇక చూడండి, ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది ఈ ఆనందాన్ని, మొత్తం ఇది చూస్తే, ఈ ప్రకృతిని చూస్తే మంచిగా. ఇక చూడు, నీళ్ళు, అట్లా పచ్చని కొండలు, ఇవన్నీ మార్బుల్ మొత్తం అదంతా చూడండి. అక్కడ చూడండి ఎట్లా ఉందో, అవి మార్బుల్ కొండలు. ఇవి సహజంగా ఏర్పడినాయి ఎత్తైన కొండలు. వాటిలో మొత్తం పచ్చని చెట్లు, ఈ పచ్చని కొండల మధ్య, పచ్చని ఎత్తైన కొండల మధ్యలో ఇట్లాగా నీలి కలర్ నీళ్ళల్లో విహరిస్తుంటే, మేము ఒక క్రూజ్లో ఉంది, ఇప్పుడు ఉన్నాము, క్రూజ్లో విహరిస్తున్నాము. ఇంకొకటి, ఇక్కడ ఒక వాతావరణం గురించి చెప్పాలి మీకు. ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ వాతావరణము ఒకటే రోజులో మనము 3 వాతావరణాలు చూస్తాం, 3 సీజన్లు. వర్షాకాలం అంటే ఇంతకుముందే ఒక 15 నిమిషాల ముందు బ్రహ్మాండమైన వర్షం, ఇప్పుడేమో ఇగో ఎండ కొడుతుంది. ఇంకాసేపు అయితే మళ్ళీ మబ్బులు పట్టుకొని చల్ల గాలి వస్తుంది. అట్లాగే ఒకే రోజులో 3 రకాల సీజన్లు ఉంటాయి ఇక్కడ. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.